Section number 55. Abatement of offense punishable with death or imprisonment for life. చాలా సింపుల్ సెక్షన్ సార్, అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సరే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఒక నేరం చేయమని చెప్పాడు, ఆఫెన్స్ చేయమని చెప్పాడు, రైట్ సార్. ఈ ఆఫెన్స్ కి పనిష్మెంట్ ఎంత అంటే డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. బట్ దీని ఒక అబేట్మెంట్ కి పనిష్మెంట్ చెప్పలేదు. ఆ సందర్భంలో ఈ మనిషి కానీ ఆ ఆఫెన్స్ చెయ్యకపోతే ఈ వ్యక్తికి 7 years ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ పడుతుంది. ఈ వ్యక్తి కానీ ఆ ఆఫెన్స్ చేసినట్టయితే ఈ వ్యక్తికి 14 years ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ పడుతుంది. హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఒక్కసారి ఇది చూసుకోండి సార్, ఈ టేబుల్ చాలా క్లియర్ గా ఉంది. మీకు అర్థమైపోతే ఐఎమ్ గోయింగ్ విత్ ప్రాపర్లీ బేరాక్ లాంగ్వేజ్ ఇలిస్ట్రేషన్ కూడా చూద్దాం, రైట్ సార్. Whoever abates the commission of an offense punishable with death or imprisonment for life shall, if that offense be not committed in the consequence of the abatement and no express provision is made under the Sanhita for the punishment of such abatement, be punished with imprisonment for either description for a term which may extend to 7 years and shall also liable to fine. And if any act for which the abater is liable in consequence of the abatement and which causes hurt to any person is done, the abater shall be liable to imprisonment of either description for a term which may extend to 14 years and shall also liable to fine. Right sir. ఒక్కసారి ఇలిస్ట్రేషన్ కూడా చూద్దాం సార్. A instigates B to murder Z. రైట్ సార్. A B ని ఇన్స్టిగేట్ చేశాడు త్రూ అబేట్మెంట్, మర్డర్ చేయమని ఎవరిని? Z ని. The offense is not committed. Offense జరగలేదు. If B had murdered Z, he would have been subject to the punishment of death or imprisonment for life. Therefore, A is liable to imprisonment for a term which may extend to 7 years. అంటే A B ని ఇన్స్టిగేట్ చేశాడు, ఏం చేయమని సార్? మర్డర్ చేయమని Z ది. Z ది కానీ తను మర్డర్ చేసి ఉంటే మర్డర్కి ఎంత పనిష్మెంట్ సార్? డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. కాబట్టి అలాంటి ఆఫెన్స్ తను చేయలేకపోయాడు, B చేయలేకపోయాడు. అప్పుడు A కి ఎంత పనిష్మెంట్ పడుతుంది సార్? 7 years పడుతుంది అండ్ ఫైన్. అండ్ ఇఫ్ ఎనీ హర్ట్ టు బి డన్ టు Z ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ది అబేట్మెంట్, he will be liable to imprisonment for a term which may extend to 14 years and to fine. B గాని Z ని మర్డర్ చేయబోయి ఏదైనా హర్ట్ చేసి ఉంటే అప్పుడు ఏకెంత పనిష్మెంట్ పడుతుందంటే 14 years పనిష్మెంట్ పడుతుంది. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ యూ. ఇఫ్ ఎనీ డౌట్ ఒక్కసారి ఈ టేబుల్ జాగ్రత్తగా చూసుకోండి, చాలా ఈజీగా అర్థమైపోతుంది ఈ సెక్షన్. క్లియరా సార్?